నమస్కారం అందరికీ. నా పేరు కేపీ వినయ్. ఈరోజు ప్రజావాణిలో 3 అంశాలపైన 3 ప్రాబ్లమ్స్ పైన మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అదే జోనల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ది మస్కిటో మెనాన్స్. మన దోమలు, విపరీతమైన దోమలు ఈ జిన్మెట్ల సర్కిల్లో కానీ చింతల సర్కిల్లో విపరీతమైన హ్యూజ్ నెంబర్ ఆఫ్ మస్కిటోస్ రోజు రోజుకి దోమల బాధ ఎక్కువైపోతుంది. మేము దీని గురించి సార్కి చెప్పింది ఏంటంటే, మీరు ఇదివరకు ఆన్లైన్లో మాకు ఫాగింగ్ అయితే లేదు, యాంటీ ఆల్వా స్ప్రే అయితే లేదు అని సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 months బ్యాక్ ఒకసారి ఇట్లా మనం ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే అది జీపీఆర్ లొకేషన్ తోటి మన ఏరియాకి వచ్చి వాళ్ళు స్ప్రే చేయాలి. ఆ జీపీఆర్ లొకేషన్ నేను మనది పెడితే అది 4-5 వేరే లొకేషన్కి వెళ్ళి స్ప్రే అయినట్టు వాళ్ళు ఫోటో పెట్టి అప్లోడ్ చేసారు. అప్పుడే మేడంతో మాట్లాడి, ఆ కన్సర్న్ మేడంతో మాట్లాడి, మేడం ఇట్లా వేరే లొకేషన్లో స్ప్రే చేసి మాకు కాలేదంటే మీ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ ఫ్రైడే మీకు మేము ఫాగింగ్ చేస్తాము అని చెప్పింది. అప్పుడు ఒక రోజే చేసారు తప్ప మధ్య ఈ 2 నెలల నుంచి మాత్రం ఫాగింగ్ అయితే జరగట్లేదు. ఇంకా అప్పుడప్పుడు కూడా ఈ యాంటీ లావా స్ప్రేయింగ్ కూడా సరిగా మా డివిజన్లో ఈ జిడిమెట్ల సర్కిల్లో మాత్రం సరిగా జరగట్లేదని సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. జోనల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. వెంటనే ఎంటోమాలజీ డిపార్ట్మెంట్ని సార్ పిలిపించి, సార్ డాక్టర్స్ అని పిలిపించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకో సమస్య ఏంటంటే, డంపింగ్ ఆఫ్ డస్ట్ అట్ హెచ్ఎంటీ గ్రౌండ్స్. హెచ్ఎంటీలో రోజుకి 3,000 నుంచి 5,000 మంది నిత్యం అక్కడ వాకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మనం వెళ్ళి చూసినా మనకు తెలుస్తుంది. అక్కడ డిమాలిష్ వేస్టేజ్ కానీ, రోడ్డుకి ఇరువైపులు చెత్త, ఎక్కడ పడితే అక్కడ చెత్త, అది ఒక చెత్తకుండిలాగా హెచ్ఎంటీ గ్రౌండ్ని తయారు చేసి, గతంలో 20 సంవత్సరాల నుంచి అక్కడ చాలామంది ఈ డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అక్కడ ఈ 1600 మీటర్స్ రన్ను, షార్ట్ జంప్, లాంగ్ జంప్ ఇలాంటి